నమస్తే, నేను మీ అశ్విని కుమార్. లోకసభ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. మార్చి 3వ వారంలోనే అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. అందులో తెలంగాణ రాష్ట్రంలో చూస్తే సర్వేలు, ముఖ్యంగా బీఆర్ఎస్ అంతర్గత సర్వే ప్రకారం వాళ్ళకి ఎక్కడ మెదక్ పార్లమెంట్ స్థానం తప్ప మిగతా ఎక్కడ కూడా పెద్దగా విజయ అవకాశాలు కనబట్టలేదు. బీజేపీ దాదాపు 7 స్థానాల్లో గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ కూడా 7 స్థానాల్లో గెలుచుకోవచ్చు, ఎంఐఎం ఒక స్థానంలో గెలుచుకోవచ్చని, ఒక స్థానంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంటుంది, ఒక స్థానం బీఆర్ఎస్కి క్లియర్ ఎడ్జ్ ఉంది, అది మెదక్. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎత్తులు ఏంటంటే ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా ఎక్కడ ఎదగనీయకుండా నేషనల్ లెవెల్లో ఉన్న పార్టీ, జాతీయ పార్టీలని పోటీ ఉండేట్టుగా చూడాలని అది ప్రస్తుతం తెలంగాణలో కూడా కనబడుతుంది. తెలంగాణలో ఈ మధ్య ఎన్నికల్లో బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్నాక కేవలం 39 స్థానాలకు పరిమితం అయ్యాక ఇక రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా దాన్ని ఎక్కడా ఎదగనీయకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ. అయితే బీఆర్ఎస్ కొత్తగా రాగం ఒకటి అందుకుంది, ఇవన్నీ కనిపెట్టింది. వాళ్ళ స్థానాలు గెలవలకు ముస్లిం మైనారిటీ ఓట్లన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపుకి వెళ్ళినాయి. మన అసెంబ్లీ ఎన్నికల్లో, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ మొహం చూడకుండా అక్కడ రాహుల్ గాంధీని చూస్తారు. కాబట్టి మోడీకి వ్యతిరేకంగానే మొత్తం ముస్లిం, క్రిస్టియన్ ఓటర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్తారని చెప్పి కొత్త రాగం అందుకున్నారు బీఆర్ఎస్. అందులో ముఖ్యంగా నిజామాబాద్ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అయితే మొట్టమొదటిసారి హిందుత్వ ఎజెండా ఎత్తుకుంటున్నారు. ఆవిడ గతంలో వీళ్ళ కుటుంబం అంతా కూడా మాట్లాడిన మాటలన్నీ చూస్తే ఇవన్నీ ఒకసారి మనం ఈ హిందుత్వ గురించి, లేకపోతే దేవాలయాల గురించి మాట్లాడింది, లేదా జై శ్రీరామ్ అనే వాళ్ళకి ఇక్కడ స్థానం ఉండదు అంటూ కూడా వీళ్ళందరూ మాట్లాడారు. ఒకసారి వినిపిస్తాను. యాదాద్రి లాంటి ఒక అద్భుతమైన టెంపుల్ని పునర్నిర్మాణం చేస్తే, దానికి 1000-1200 కోట్లు ఖర్చు పెడితే అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా. ఇవాళ యాదాద్రికి రోజు ₹1 కోటి హుండీల సంపద వస్తుంది. మరి పెట్టుబడి అవుతుందా, అప్పు అవుతుందా? ఎక్కడ లేదు. వాళ్ళు జై శ్రీరామ్ అంటే మనం జై హనుమాన్ అనాలే. మహాభారత్ అండ్ మెనీ మోర్ స్టోరీస్. How do we expect the current Indian man to not treat his wife like Sita, or not treat his wife like Draupadi? No, he can simply go and better somewhere. Yes, we are witnessing unfortunate statements from many political leaders in this country. All these leaders are in a process to gain certain votes from few section of people. They're making statement which will ultimately. సో ఈవిడ కవిత గారు తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ వీళ్ళు మాట్లాడిన దాని గురించి మాట్లాడుతూ కూడా వాళ్ళంతా హిందుత్వ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, సనాతన ధర్మంకి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే కేవలం ఒక సెక్షన్ వాళ్ళ ఓట్ల కోసమే మాట్లాడుతున్నారంటూ కూడా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఈరోజు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తమిళనాడులో, అది కూడా ఓట్ల కోసమే అంటూ కూడా ఒక కొత్త రాగం ఎందుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ బాగా తెలుసు, తెలంగాణలో కనుక ఈసారి పార్లమెంట్ స్థానాలు కూడా గెలవకపోతే రాళ్ళు ఆ పార్టీకి గట్టుగాలమే అని చెప్పి, ఇంకో పక్క బీజేపీ ఒక సమయంలో జై శ్రీరాము హిందుత్వ ఎజెండా ఎత్తుకున్నప్పుడు ఇదే కవిత పార్టీని విమర్శించి శ్రీరామ్ అంటే మేము భయపడము, మాకెక్కడ భయపడడానికి తెలంగాణ ప్రజలు ఉన్నారంటూ కూడా చాలా తీవ్ర విమర్శలు చేసింది ఆమె సమయంలో. కానీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ కూడా హిందుత్వ ఎజెండా మెయిన్గా తీసుకురావాల్సిన అవసరం వచ్చిందంటేనే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ హిందుత్వాన్ని, అలాగే ఎన్ని రోజులు పాటుపడుతున్న హిందుత్వ ఎజెండాని ప్రజల్లోకి ఎంత బాగా తీసుకెళ్ళిందో మనకు అర్థమవుతుంది. అందుకే బీఆర్ఎస్కి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఎజెండా అనేది తీసుకురావాల్సి వచ్చింది. దీన్ని బట్టి చెప్పచ్చు మనం బీజేపీ తెలంగాణలో హిందుత్వ ఎజెండాని తీసుకెళ్ళడంలో బాగా సక్సెస్ అయిందని. థ్యాంక్ యూ.